కొన్ని ఎమోషన్స్, ఇంకొన్ని సెలబ్రేషన్స్, అనురాగాలు ఒకచోట, ఆప్యాయతలు మరోచోట, పలకరింపులు, పాదాభివందనాలు, యోగక్షేమాలు, బరువు బాధ్యతలు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించిన కొన్ని దృశ్యాలివి. తెలుగు నేల మీద చాలా కాలం గుర్తుండిపోయే సీన్స్ మీరు చూడండి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర, అపురూప దృశ్యాలు అలరించాయి. సీఎంగా ప్రమాణం చేశాక వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ బాబుకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సమయంలో సభ ఒక్కసారిగా ఈలలు, కేకలతో హోరెత్తింది. కాసేపు ప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత వేదికపై ఉన్న అతిథులకు చంద్రబాబు నమస్కరించారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న అతిథులకు అభివాదం చేశారు. ముందుగా మోడీకి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని విష్ చేసుకుంటూ వచ్చారు. చివరిగా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వచ్చి పాదాభివందనం చేశారు. చిరంజీవి వద్దని వారించబోయినా పవన్ వినలేదు. అన్నయ్య పాదాలకు నమస్కరించి లేచి ఆలింగనం చేసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. రజనీకాంత్ సింప్లిసిటీ, మోడీ ఆప్యాయ పలకరింపు వెరసి ఆ దృశ్యాలు ఏపీ ప్రజల మధ్యలో చాలా కాలం నిలిచి ఉంటాయి. సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వేడుకలో మరో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమయ్యింది. పవన్ కళ్యాణ్ ను చెయ్యి పట్టుకుని చిరంజీవి దగ్గరికి వెళ్లిన ప్రధాని మోడీ ఇద్దరిని దగ్గరికి తీసుకుని అభినందించారు. ఇద్దరు అన్నాదమ్ములతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై అమిత్ షా తమిళిసైతో ఏదో విషయంపై సీరియస్ గా మాట్లాడారు. వెంకయ్యనాయుడు అమిత్ షాకు నమస్కారం చేసి వెళ్తున్న తమిళిసైని వెనక్కి పిలిచి మరీ మాట్లాడారు అమిత్ షా. ఆ కన్వర్జేషన్ ఏదో సీరియస్ గా సాగినట్టు అనిపించింది. ఆమెదో సంజాయిషి ఇవ్వబోతున్నట్టు, అందుకు అమిత్ షా అది కాదు అన్నట్టు, మళ్లీ అలాంటివి రిపీట్ కావద్దు అన్నట్టు ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ని బట్టి తెలుస్తోంది. అన్నామలై, తమిళిసై మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోందని తమిళనాడులో చర్చ జరుగుతోంది. ఆ విభేదాలపైనే అమిత్ షా మాట్లాడినట్టు అంతా భావిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వేదికపై ఆరోగ్యాన్ని పంచిన దృశ్యం కెమెరా కంటపడింది. ఆయన తన జేబులో నుంచి మౌత్ ఫ్రెషనర్ తీసి పక్కనే ఉన్న నితిన్ గడ్కరీకి ఆఫర్ చేశారు. ఆయన ఒక పలుకు తీసుకున్నట్టుంది. ఇంకొన్ని తీసుకోండని నడ్డా అంటే చాలు అన్నట్టుగా గడ్కరీ సైగ చేశారు. వేదికపై మరో సెంటిమెంట్ సీన్ పండింది. సోదరి భువనేశ్వరి అంటే బాలయ్య బాబుకు ఎంత అనురాగమో ఈ దృశ్యం చాటి చెప్పింది. భువనేశ్వరి దగ్గరికి వెళ్లిన బాలకృష్ణ ఆమె తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో కొన్ని భావోద్వేగ క్షణాలు కనిపించాయి. చంద్రబాబు, లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు చప్పట్లతో హోరెత్తించారు. నందమూరి రామకృష్ణ కంటతడి పెడుతూ ఎమోషనల్ గా కనిపించారు. నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి రామ్ చరణ్ సందడి చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రి చంద్రబాబు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైనే ప్రధాని మోడీ, గవర్నర్ నజీర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైనటువంటి ఛాయాచిత్రం. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగానే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర సంబరాలు అంబరాన్ని తాకాయి. చంద్రబాబు ఇంటికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుని పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.